ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నా ఆత్మమ దేవుని స్తుతించు కార్యక్రమ సంగీత ప్రేమికులారా, నా ఆత్మమ దేవుని స్తుతించు కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, మరియమాత మాసం మే మాసం. ఈ మాసమంతా కూడా మరియ తల్లి క్రీస్తు ప్రభు పట్ల, తండ్రి దేవుని పట్ల తన విధేయతను ఏ విధంగా చూపించి లోక రక్షణ కళ్యాణంలో తన వంతు పాలును ఏ విధంగా అందించిందో మనము జపమాల ప్రార్థన ద్వారా మరియు ఇతరమైనటువంటి విషయాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఈనాటి ఈ సంగీత విభావరిలో మొదటి పాటగా మరియ తల్లికి అంకితం చేస్తూ ఈ పాటను మీకు అందిస్తున్నాం. మమతల తల్లి మా కల్పవల్లి, మా మానస మందిరాన కొలువైన మాత అనేటువంటి మరియ తల్లి భక్తి గీతమును ఇప్పుడు మనమంతా కూడా ఆస్వాదించుదాం. మమతల తల్లి మా కల్పవల్లి, మా మానస మందిరాన కొలువైన మాత, అనురాగము విరిసిన కారుణ్యమూర్తివి, అనురాగము విరిసిన కారుణ్యమూర్తివి, ఆనందము మాలో కురిపించే తల్లివి, ఆనందము మాలో కురిపించే తల్లివి, మమతల తల్లి మా కల్పవల్లి, మా మానస మందిరాన కొలువైన మాత. తెల్లదనం నీ మంచి మనసులో ఉంది, మల్లెలా విరిసిన తెల్లదనం నీ మంచి మనసులో ఉంది, మహిళలకే మణిహారం నీవమ్మా, మహిళలకే మణిహారం నీవమ్మా, మనుజులలో అపురూపం నీవు తల్లి, మనుజులలో అపురూపం నీవు తల్లి, మమతల తల్లి మా కల్పవల్లి, మా మానస మందిరాన కొలువైన మాత.
తల్లివి, ఇంటికి దీపమై ఇలా వెలిగే జ్యోతివి. కంటికి రెప్పవై మము కాచే తల్లివి, ఇంటికి దీపమై ఇలా వెలిగే జ్యోతివి. కలతలను బాపి కన్నీరు తుడిచే, కలతలను బాపి కన్నీరు తుడిచే కరుణామయవని నమ్మితిమి. కరుణ చూపి కాయుమని వేడితిమి. మమతల తల్లి మా కల్పవల్లి, మా మానస మందిరాన కొలువైన మాత, అనురాగము విరిసిన కారుణ్యమూర్తివి, అనురాగము విరిసిన కారుణ్యమూర్తివి. ఆనందము మాలు కురిపించే తల్లివి, ఆనందము మాలు కురిపించే తల్లివి. మమతల తల్లి మా కల్పవల్లి, మా మానస మందిరాన కొలువైన మాత, అనురాగము విరిసిన కారుణ్యమూర్తివి, అనురాగము విరిసిన కారుణ్యమూర్తివి. ఆనందము మాలు కురిపించే తల్లివి, ఆనందము మాలు కురిపించే తల్లివి. మమతల తల్లి మా కల్పవల్లి, మా మానస మందిరాన కొలువైన మాత. మమతల తల్లి మా కల్పవల్లి, మా మానస మందిరాన కొలువైన మాత. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, మరియ తల్లి గీతమును ఆస్వాదించారు కదా. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, మరియ తల్లి భక్తి గీతమును ఆస్వాదించారు కదా. మరి భక్తి గీతములో ఉన్నటువంటి విశిష్టతను గమనించినట్లయితే కీర్తనకారుడు ఈ విధంగా పాడుకుంటూ ఉన్నాడు. పున్నమి వెన్నెల చల్లదనం నీ కంటి చూపులో ఉందమ్మా, మల్లెల తెల్లదనం నీ మంచి మనసులో ఉంది. మహిళలకే మణిహారం నీవు, మనుజులలో అపురూపం నీవమ్మ తల్లి అని ఎంతగానో మరియ తల్లి యొక్క విశిష్టతని, ఆమె పట్ల ఉన్నటువంటి గౌరవ భక్తిని విశదీకరించి ఉన్నాడు. మరి మీరు మీ కుటుంబము అందరూ కలిసి మరియ తల్లి పట్ల ఉన్నటువంటి భక్తిని జపమాల ప్రార్థన ద్వారా కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నా ఆత్మ మా దేవుని స్తుతించు కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నా ఆత్మ మా దేవుని స్తుతించు అను ఈ సంగీత విభావరికి పునఃస్వాగతం. మరి సంగీత విభావరిలో రెండవ పాటగా కూర్చుందును నీ సన్నిధిలో ప్రతి క్షణం ప్రతిదినం దేవా అనేటువంటి భక్తి గీతమును ఆస్వాదించుదాం.
ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం అనేటువంటి భక్తి గీతమును ఆస్వాదించారు కదా. ఈ భక్తి గీతములో ప్రతి విషయం నీకు అర్పించదా, నాలో జరుగుతున్నటువంటి ఘర్షణలు, ఆత్మ సంఘర్షణలు అన్నిటినీ సహితము నీకు సమర్పణ చేసి నీ సన్నిధిలో కూర్చొని లేక మోకరించి ప్రతి విషయాన్ని నీకు అర్పిస్తానని కీర్తనాకారుడు దేవునిపై ఆధారపడి జీవించడం ఎలాగో అలా ఆధారపడి జీవించినటువంటి వారి జీవితాలు ఎంత గొప్పగా ఆశీర్వదించబడతాయో ఈ కీర్తన ద్వారా తెలియజేయాలని ప్రయత్నం చేశాడు. మన జీవితాలని దేవునికి సమర్పణ చేయండి. ఎందుకంటే దేవునిపై ఆధారపడి ఎవరెవరైతే జీవిస్తారో, దేవుడు లేక అనగా నువ్వు లేక మేము లేము అని ఎవరైతే విశ్వాసపరంగా ముందుకు వెళ్తారో వారి జీవితాలు ఖచ్చితంగా ఆశీర్వదించబడుతున్నాయి. కావున ఇలాంటి భావనలతో మీరు మీ కుటుంబాలు ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం. మరి సంగీత విభావరిలో 3వ పాటగా రావనా దేవా నాలో జీవింప నన్ను నడుపుము నా దేవా అనేటువంటి భక్తి గీతమును ఇప్పుడు ఆస్వాదించుదాం. జీవింప
రోజున రావణ దేవా నాలో జీవింప నన్ను నడుపు నా దేవా. రావణ దేవా నాలో జీవింప నన్ను నడుపు నా దేవా. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, రావా నా దేవా నాలో జీవింప నన్ను నడుపుము దేవా అని కీర్తనాకారుడు చాలా భక్తిని క్రీస్తు పట్ల ప్రదర్శించి ఉన్నాడు. మన వ్యక్తిగత జీవితాలని మనం గమనించినట్లయితే, ముఖ్యంగా అపోస్తుల జీవితాలు గమనించినట్లయితే వారంతా కూడా పవిత్రాత్మ దేవుని యొక్క వరములతో నడిపించబడి ఉన్నారు. మరి ఈ గీతంలో కూడా మనం ధ్యానం చేశాం. నీ శక్తితో నన్ను నడిపించు, నీ జ్ఞానముతో నన్ను దీవించు అని కీర్తనాకారుడు దేవునికి తన విన్నతిని, ముఖ్యంగా తన నివేదనని అర్పించుకొని ఉన్నాడు. మరి మన జీవితాలలో కూడా ముఖ్యంగా మన బిడ్డల పట్ల ఈ మే మాసం అంతా కూడా మన బిడ్డలంతా కూడా వేసవి సెలవుల కోసం మనతోనే ఉన్నారు. మరి రాబోయేటువంటి కాలంలో వాళ్ళు చదవాలి, వృద్ధిని గాంచాలి, అభివృద్ధి పదం వైపు వాళ్ళు నడవాలి. కావున నీ శక్తితో నీ జ్ఞానముతో ఆ కీర్తనాకారుడు దేవుని ఏ విధంగానైతే అడుగుకున్నాడో మనము కూడా మన బిడ్డల పట్ల ఈ సంగీత విభావరిలో మీరంతా కూడా పాల్గొనుచుండగా దేవుణ్ణి అడుగుదాం. ఆ మహాదేవుడు మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాల్ని దండిగా ఖచ్చితంగా దీవిస్తాడు. మరి సంగీత విభావరిలో మనము ఇప్పటి వరకు ఎన్నో మధురమైనటువంటి గీతాలని గాయక బృందం ద్వారా ఆస్వాదించాం. మరి వచ్చే వారం మరికొన్ని గీతాలతో మీ ముందు ఉంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.